నేను యాక్చువల్లీ ప్రీ రిలీజ్ రోజు నుంచి కూడా అంటే నేను థ్యాంక్స్ చెప్పాల్సినది చాలా పెద్ద లిస్ట్ ఉంది. బట్ ఆ రోజు చూపుని అలా ముందు చూసి నేను కొంచెం టెన్షన్ అయిపోయి సరిగ్గా మాట్లాడలేకపోయాను. సో ఫస్ట్ నాకు లక్ష్మణ్ వాళ్ళు నా ఫ్రెండ్ సరిత అండ్ లక్ష్మణ్ వైఫ్ అండ్ వాళ్ళ వైఫ్ వాళ్ళ తెలిసింది నాకు ఈ సినిమా గురించి. అండ్ సినిమా గురించి తెలిసినప్పుడు వాళ్ళు ఫస్ట్ నన్ను రిక్వెస్ట్ చేసింది ఏంటంటే ఒక సాంగ్ రాయించాలని చంద్రబోస్ గారిని అడగాలి, మీకు తెలుసు కదా అడుగుతారని. నేను చంద్రబోస్ గారికి ఫోన్ చేశాను, సార్ ఇలా ఒక సాంగ్ రాయాలని నా ఫ్రెండ్ వాళ్ళ సినిమాకి. ఆయన ఆస్కార్ విన్నింగ్ లిరిసిస్ట్ గా ఆయన చిన్న సినిమాలకి రాస్తారో లేదో అని నాకు కొంచెం అలా ఉండింది కానీ, బట్ ఆయన ఫోన్ చేసిన వెంటనే లేదు కవిత గారు మీరు పంపండి, వాళ్ళు వచ్చిన కలం అనండి నేను రాస్తానని చెప్పారు. ఇందులో సాంగ్ మన మేఘం కాతాను సాంగ్ అది చంద్రబోస్ గారు రాశారు. అందుకు చంద్రబోస్ గారు చాలా థ్యాంక్స్ చెప్దామని నేను హడావిడిగా సగం సగం చెప్పాను స్టేజ్ మీద. సో థ్యాంక్ యూ చంద్రబోస్ గారు, మీరు అంత బ్యూటిఫుల్ సాంగ్ రాసినందుకు. బికాస్ ఇట్స్ థ్యాంక్స్ మీ, సో ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ ఎవ్రీ వన్, ఎవరెవరు నన్ను సపోర్ట్ చేశారో వాళ్ళందరికీ. అండ్ దెన్ దాని తర్వాత ఇంకొక మెయిన్ నేను చాలా గ్రేట్ఫుల్ అండ్ థ్యాంక్ఫుల్. ఆయన నా సొంత మనిషి అయినా కూడా, ఆయన ఎంత బిజీగా ఉన్నా కూడా, పుష్ప షూట్ లో ఉన్నా కూడా ఈ సినిమాకి ఒక వాయిస్ ఓవర్ కావాలి అని అడిగినప్పుడు, అంటే నేను చాలా రోజులు అడగడానికి కూడా భయపడ్డాను. బికాజ్ ఆయన షూట్ లో ఉన్నారు, వాయిస్ ఓవర్ అంటే చెప్తారో లేదో, ఇంకెవరైనా ట్రై చేద్దామా లక్ష్మణ్ అని డిస్కస్ చేసాం కానీ, బట్ నేను లక్ష్మణ్ సుకు సార్ చెప్తే బాగుంటుంది అన్నప్పుడు ఆయన షూట్ లో ఉంటే షూట్ ప్యాకప్ అయిన వెంటనే లొకేషన్ నుంచి ఆయన లొకేషన్ నుంచి హోటల్కి వెళ్ళగానే ఒక 10 minutes టైం ఇచ్చాం ఆయన ఫ్రెష్ అప్ అవ్వడానికి. వెంటనే వచ్చి వీళ్ళందరినీ చూసి, అంటే ఆయన మొదలు చాలా ఎమోషనల్ గా ఉన్నారు. లక్ష్మణ్ అండ్ మోహన్ వాళ్ళు చేస్తున్న ఎఫర్ట్ చూసి, సో సరే వాళ్ళు ఇంత దూరం వచ్చారు కదా నా కోసం అని ఒక క్షణం కూడా ఆలోచించకుండా మా ఆయన ఒక 10 నిమిషాల్లో వచ్చి వాయిస్ ఓవర్ చెప్పేసి వెళ్ళారు. బిజీ షెడ్యూల్ లో పుష్ప ప్రతి షూట్ జరుగుతుంది నాకు. సో నేను ఆ రోజు ముందు కూర్చొని చెప్పలేకపోయాను. థ్యాంక్ యూ సో మచ్. నువ్వు షూట్ లో ఉన్నా కూడా నేను అంటే హస్బెండ్స్ ఐ డోంట్ నో హౌ మచ్ దే ట్రస్ట్ దేర్ వైఫ్స్ అండ్ దే బిలీవ్ దేర్ వైఫ్స్. కానీ నేను ఈ సినిమా గురించి తనకేమి కథ తెలీదు, అసలు ఏం చేస్తున్నారో తెలీదు, కానీ నేను ఒక విషయాన్ని టేక్ ఓవర్ చేసి దానికోసం నిలబడ్డానన్న విషయాన్ని తను బలంగా నమ్మి, అంటే నేను దానికోసం ఏం చేస్తున్నా కూడా నన్ను సపోర్ట్ చేస్తా ఉన్నాడు. సో ఈ రోజు ఎస్పెషలీ నేను ఆయన థ్యాంక్స్ చెప్పాలి. అండ్ దెన్ దాని తర్వాత నేను ఆర్డర్ లో చెప్తున్నాను.